Hi, this is Srinivas Valeti. Welcome to News 360 special show. రైట్, మొత్తానికి తను అనుకున్నట్టుగానే వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు షర్మిల గారు. ఇక ఏపీలో ఆమెకి ఏ బాధ్యతలు ఇవ్వనున్నారో త్వరలో తేలిపోనుంది. మొత్తం మీద జగనన్న వదిలిన బాణం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి గుచ్చుకోబోతోంది, ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అంటే పండగ సంక్రాంతి పండగ రోజు పందెంకోళ్ళలాగా భోగిమంటలాగా అని ముందే వచ్చేసాయా? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రసవత్తరంగా మారింది. దీని గురించి మనం చర్చిద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ మొయినుద్దీన్ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అలాగే మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బెల్లపు సుధామాధవ్ గారు జనసేన పార్టీ నుంచి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైట్, ముందుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ మొయినుద్దీన్ గారితో స్టార్ట్ చేద్దాం. మొయినుద్దీన్ గారు, ఏంటి షర్మిల గారు వస్తున్నారు, మొన్నటి తెలంగాణ నా అడ్డా అన్నారు, షర్మిల గారు తెలంగాణ నా పుట్టిల్లు అన్నారు, అంతా తెలంగాణ ప్రజల కోసమేనన్నారు, కేసీఆర్ మీద ఫైట్ చేశారు, పాదయాత్ర చేశారు. ఇప్పుడు ఏపీకి వస్తే ఆమెను ఆదరించే అవకాశం ఉందా రాజన్న బిడ్డగా? న్యూస్ 360 ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవాలి అంటే ముఖ్యంగా ప్రజలలో ఒక మంచి గుర్తింపు కలిగిన నాయకుడు కానీ అవసరం ఎంతైనా ఉన్నది. ఆ వైపు నుండి చూసుకుంటే వైఎస్ షర్మిల గారు గతంలో జగనన్న వదిలిన బాణం అని చెప్పేసి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలులో ఉన్నప్పుడు నేనే జగనన్న బాణాన్ని జగన్ కోసం నేను ఎంతగానో వెళ్తాను అని చెప్పి కాళ్ళు అరిగేలా తిరిగి కష్టపడి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో తెచ్చేదాని కోసం ఎంతో కృషి చేశారు. అటువంటి షర్మిల గారు తిరిగి కాంగ్రెస్ పార్టీలకు వచ్చేశారు, జాయిన్ అయ్యారు. ఈరోజు మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు, రాహుల్ గాంధీ గారు మాజీ అధ్యక్షులు, పిసిసి ప్రెసిడెంట్ పిడుగు రుద్రరాజు గారు అందరి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల గారు జాయిన్ అయ్యారు. దెర్ ఇస్ నో డౌట్, ఈ రోజు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అందువలన కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆంధ్రప్రదేశ్ లో పూర్వ వైభవం వైపుకు వెళ్తుంది అని దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు. అతను మొదటి నుండి చనిపోయినంత వరకు కూడా కాంగ్రెస్ జెండాను మోశారు. అతను ఒకటే కోరిక ఉన్నది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. ఒక ఆశ పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో అతను త్యాగం చేశారు కాంగ్రెస్ పార్టీ కోసం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే, వేరేదేమీ లేదు, నాకు ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి పదవి కోసమే అతను ఏదో ఒక విధంగా చేసి అలిగి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో ప్రతి నాయకుడు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి అందరు కాంగ్రెస్ వాదులే. ఈ రోజు షర్మిల గారు తిరిగి కాంగ్రెస్ పార్టీలో వచ్చినందువల్ల వాళ్ళందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు. నిన్ననే మా పిసిసి ప్రెసిడెంట్ గారు పిడుగు రుద్రరాజు గారు క్లియర్ గా చెప్పారు, చాలా మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు అని. నిన్న నంద్యాలలో మా యొక్క ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తానులి గారు క్లియర్ గా చెప్పారు, 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు అని. దాదాపు 50-60 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నుండి కాంగ్రెస్ లో వచ్చేస్తే కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవం వస్తుంది, తిరిగి కింగ్ కాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని అనటం ఎటువంటి అనుమానం లేదు. రైట్, 1 మినిట్ సార్, 1 మినిట్. సుధామాధవ్ గారు జనసేన నేత, మీరేమంటారు సార్? నమస్కారం సార్.
సార్ వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని బతికిస్తుంది అని ఇప్పుడు సార్ చెప్పారు. ఉమ్, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఫర్దర్ ఫ్యూచర్ లో చూడాల్సిన అవసరం ఉంది. ఉమ్, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ని పూర్తిగా మోశారు. మరి రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారు. ఉమ్, ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ఫుల్ గా మంచి ముఖ్యమంత్రిగా మంచి ప్రజల మన్ననలు పొందారు. అదేవిధంగా అనుకునే రీతిలో ఆయన చనిపోవడం జరిగింది. ఉమ్, మరి చనిపోయిన తర్వాత పరిణామాల్లో భాగంగా ఈ స్టేట్ డివైడ్ అయిన తర్వాత కాంగ్రెస్ మీద ఉండేటటువంటి ఒక వ్యతిరేకతతో ఇటు ఆంధ్ర గాని అటు తెలంగాణ గాని కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితుల్లో ఉమ్, ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ పుంజుకొని మరి ప్రభుత్వ వ్యతిరేకత అవ్వచ్చు, మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కొంత గ్రౌండ్ వర్క్ అవ్వచ్చు, తద్వారా మన కాంగ్రెస్ ఎక్కడైతే తెలంగాణలో రాగలిగిందో అదే కాన్సెప్ట్ ఇప్పుడు ఆంధ్రాలో వస్తుంది అనేది అది చూడాల్సిన అవసరం అయితే ఉంది సార్. సుధామాధవ్ గారు, మీరు గమనించారు లేదో, ఏపీలో కాంగ్రెస్ పార్టీకి వనవాసం ముగిసింది. తెలంగాణలో కర్ణాటకలో ఏ విధంగా అయితే విజయం సాధించామో ఏపీలో కూడా అదే విధంగా విజయం సాధించబోతున్నాం అంటూ తులసిరెడ్డి గారు అంటున్నారు. సార్ ఏపీలో బాహుబలు లాంటి పార్టీలు వేళ్ళునుకొని పోయిన పరిస్థితుల్లో చనిపోయిన పార్టీని తీసుకొని బతికిస్తాను అని ఒకప్పుడు హోల్సేల్ గా చిరంజీవి గారు అమ్మేశారు పార్టీని అన్న షర్మిల గారు ఈ రోజు మరి హోల్సేల్ గా ఎంత ప్యాకేజ్ తీసుకొని కాంగ్రెస్ లోకి వస్తున్నారో అది కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందండి. మరి కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం పార్టీ, మరి అటువంటి పార్టీలోకి అసలు కాంగ్రెస్ ని తిట్టి వాళ్ళ అన్నగారిని ఆంధ్రప్రదేశ్ లో నిలబెట్టిన అన్న వదిలిన బాణం గారు ఈ రోజు ఎంత ప్యాకేజ్ తీసుకొని హోల్సేల్ గా ఈమె వైఎస్ఆర్టీసీపీని అమ్మి దాంట్లో కాంగ్రెస్ లోకి వచ్చారు. అది ముందు చెప్పగలిగితే కాంగ్రెస్ వస్తుంది లేదనేది సెకండరీ. మైనుద్దీన్ గారు చెప్పొచ్చు. ఒక విషయం మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు ఆయన డాక్టర్ గారు చెప్పిన దాంట్లో ఎంత ప్యాకేజ్ తీసుకొని వస్తున్నాను అన్నారు చెప్పారు కదా. ఓకే, వెరీ గుడ్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని బట్టలిప్పి కొట్టాలి, చంద్రబాబు సైకిల్ పంచర్ చేయాలి, భూస్థాపిత చేయాలి, సముద్రంలో పడాలి టీడీపీని అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎంత ప్యాకేజ్ తీసుకొని టీడీపీ మద్దతు ఇస్తున్నారు చెప్పాలి ఆ సార్ గారి. చెప్పింది ప్యాకేజ్ అని నేను చెప్పలేదు, ఆ మాట ప్యాకేజీ మాట చెప్పలేదు. ఆయన డాక్టర్ గారు చెప్పారు ప్యాకేజ్ తీసుకొని వచ్చారు షర్మిల గారు ఎంత ప్యాకేజ్ తెలియజేయాలని. అందరు విన్నారు, వీడియోలు ఉన్నాయి. సముద్రాలు పారేయాలి, ఈ దరిద్ర ప్రభుత్వాన్ని నాశనం చేయాలి, దించేత నిద్రపోకూడదు, ప్రతి కార్యకర్త జన సైనికుడు పని చేయాలి అని చెప్పి టీడీపీని అనరాని మాటలు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్యాకేజ్ తీసుకొని ఈ రోజు టీడీపీకి మద్దతుగా వెళ్తున్నారు అనేది డాక్టర్ గారు చెప్పాలి. రైట్, డెఫినెట్ గా మంచి మాట అడిగారు. ఏ రోజైతే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందో అక్కడ ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం చేస్తుంటుందో ఖచ్చితంగా జనసేన నుంచి మేము ప్రశ్నిస్తామని ముందే చెప్పామండి. ఇటు ప్రభుత్వంలో ఉన్నా అటు బయట ఉన్నా ఖచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పాం. అది ఆ రోజైనా ఈ రోజైనా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రశ్నించినప్పుడు ఇది ప్రశ్న కాదు, ఇది ప్యాకేజ్ తీసుకునే మాట ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పాం. ఆ రోజు మేము మమ్మల్ని ప్యాకేజ్ అన్నప్పుడు మిమ్మల్ని కూడా ప్యాకేజ్ అంటే మీకు కోపం ఎందుకు వస్తుంది, మీరు తీసుకున్నప్పుడు మీరు తీసుకునేది అబద్ధం అయితే మేము తీసుకునేది కూడా నిజం కాదు అనేది దీంట్లో మీది నిరూపితం అవుతుంది. ఎక్కడ కూడా నిరూపితమైనటువంటి ఎటువంటి ఆధారాలు లేనటువంటి వ్యవహారాలు మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడినప్పుడు మీకు కోపం ఎందుకు వస్తుందో మీరు వివరంగా రైట్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. సార్ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి ఒపీనియన్ తీసుకుందాం సార్. ఏంటి షర్మిల ఆగమనం వైఎస్ఆర్సీపీకి ఏమన్నా డ్యామేజ్ అవుతుందా? మొత్తానికి మొహిద్దీన్ గారు చానాళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక విషయం ఒప్పుకున్నారు. ఇది ముందే ఒప్పుకొని ఉంటే ఈ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదేమో, బహుశా రాష్ట్రం కూడా విడిపోయి ఉండేది కాదేమో. ఏ విషయం సార్? నేనేమంటానంటే రాజశేఖర్ రెడ్డి గారు లేని తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ లేదని ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోక ముందు ప్రతిపక్షంలో ఉండక కాంగ్రెస్ పార్టీని ఎలా పైకి తీసుకొచ్చారు, ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమైంది, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఆ పార్టీ ఎలా చూసింది అనేది ఇప్పుడు చేరిన మా సోదరి షర్మిల గారు కూడా ఆ రోజు చెప్పున్నారు. ఈ రోజు
అదే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వచ్చిన తర్వాత పూర్వ వైభవం వస్తుంది అని ఒప్పుకుంటున్నారు. సో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి క్రెడిబిలిటీ దక్కుతుంది. అది రాజశేఖర రెడ్డి గారు లేని కాంగ్రెస్ పార్టీ లేదు, ఆ కుటుంబం వచ్చిన తర్వాతే పూర్వ వైభవం వస్తుంది అనేది ఒప్పుకుంటున్నారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, మా సోదరిగా, మా జగనన్నకి సోదరి అయితే మాకు కూడా సోదరి, మా సోదరిగా వ్యక్తిగతంగా ఆమె ఎప్పుడూ మాకు బంధువే, ఎప్పుడూ మాకు ఆత్మ బంధువే. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో అన్నని జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీలో అక్రమ కేసులు పెట్టి అన్నని జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి మీద ఛార్జ్ షీట్ లో పేరు ఫైల్ చేసిన కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే ఆమె జాయిన్ అయిందో ఇక నుంచి మాకు ఆమె రాజకీయ ప్రత్యర్థిగానే మేము చూస్తాం. రాజకీయ శత్రువే, రాజకీయ ప్రత్యర్థి. ఓకే ఓకే, ప్రత్యర్థి వేరు, శత్రువు వేరు. ఓకే, శత్రువు వేరు. మాకు ఎక్కడా కూడా శత్రువులు లేరు. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీలో కూడా ఏ పార్టీ అధ్యక్షులు కూడా మాకు శత్రువులు కాదు. రాజకీయ ప్రత్యర్థులుగానే మేము చూస్తాం. ఓకే, రాజకీయ ప్రత్యర్థులుగానే మేము చూస్తాం. మేము అప్పటికి ఇప్పటికీ మేము చెప్తుంది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పూర్తి బాధ్యత నాది, గెలుపైనా ఓటమైనా నాదే అని చెప్పేసి తన భుజస్కంధాల మీద వేసుకొని 2 సార్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అదే పందాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నా వల్ల మీకు మేలు జరిగితేనే ఓటేయండి లేకపోతే వద్దు అని చెప్పేసి ధైర్యంగా అదే రక్తం పుణికి పుచ్చుకొని అదే వారసత్వంతో, అదే నాయకత్వంలో, అదే మాటతో, అదే నిబద్ధతతో, అదే కట్టుబాటుతో, అదే క్రమశిక్షణతో, అదే క్రెడిబిలిటీతో, అదే డెడికేషన్తో, అదే కమిట్మెంట్ తోటి ఆయన ఒక మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి మేనిఫెస్టోని అమలు జరిపి మా వల్ల మీకు మేలు జరిగితే ఓటేయమని చెప్పేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. మేము అంటే మీకు ఎటువంటి ఎఫెక్ట్ లేదంటారు షర్మిల వలన? మేము ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, గతంలో మీరేం చేశారో చెప్పండి, అధికారంలోకి వస్తే మీరేం చేస్తారో చెప్పండి. ఈ వ్యక్తిగత ఆరోపణలు, పొత్తులు, ఎత్తులు, జిమ్మికులు, ట్రిక్కులు, కుటుంబాలను చేల్చటాలు, వాళ్ళని చేర్చుకోవటాలు, వీళ్ళని చేర్చుకోవటాలతోటి పని అవ్వదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వారు, వాళ్ళకి చాలా ఆలోచన శక్తి ఉంది. వాళ్ళు పరిపాలనా దక్షతని, నిజాయితీని, క్రమశిక్షణని మాత్రమే చూస్తారు తప్పితే ఈ ఎత్తులు, పొత్తులు, జిమ్మికులు, వ్యక్తులు మారినంత మాత్రాన, పొత్తులు ప్రయోజనం లేని పాలనతోటి వాళ్ళు వెళ్ళరు. మొయినుద్దీన్ గారు ఏదో చెప్పబోతున్నారు. ఇప్పుడు చెప్పారు అతను సార్, ఆయన పేరు శ్రీనివాసులు గారా, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు జైల్లో పెట్టారని. అయ్యా, జైల్లో ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సురేష్ కల్మాడి గారి మీద అవినీతి ఆరోపణలు వస్తే జైల్లో పెట్టారు. డిఎంకే రాజా గారి మీద మంత్రిగా ఉన్నా కూడా అతను జైల్లో పెట్టి రాజీనామా చేశారు. కడిమూరి గారు ఎంపీగా ఉన్నా కూడా, యూపీఏలో భాగస్వామ్యం ఉన్నా కూడా తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఏమండి ఇది మొహిద్దీన్ గారు, దానికి ఆన్సర్ చెప్తాను మొహిద్దీన్ గారు. నా మాట వినండి ఒక్కసారి వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక మాట మళ్ళీ మీరు మాట్లాడుతారు. ఆ రోజు శంకరయ్య గారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారిని జైల్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టు సుమోటోగా స్వీకరించి కోర్టు ద్వారా జరిగింది. ఒక వ్యక్తిగతంగా ఏమి లేదు. నేనున్నానండి, నేను మొయినుద్దీన్ అనే వ్యక్తిని కాంగ్రెస్, నేను ఒక వ్యక్తిని కాదు, నేను ఇక్కడ ఉన్నానంటే ఒక వ్యక్తిగా అంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు కాబట్టి ప్రజలకు తెలుసు. లేకుంటే ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి తెలుసు? నీకు తెలియదు, నాకు తెలియదు. ఆయన కుమారుడు ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడని. అతను ఎంపీ అయిన తర్వాత, ప్రజాక్షేత్రంలో వచ్చిన తర్వాత ఇతను రాజశేఖర రెడ్డి గారి కుమారుడు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అంతవరకే కదా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యం, తర్వాత వ్యక్తులు వస్తా ఉంటారు, పోతా ఉంటారు. పార్టీ వేరు, వ్యక్తులు వేరు. సార్ నన్ను చెప్పనివ్వండి. ఇక్కడ మేము అన్న మాట కాదండి.
మేమన్నమాట కాదు. సాక్షాత్ ఆ రోజు మంత్రిగా ఉన్న శంకర్రావు గారు సోనియా గాంధీ గారు చెబితేనే మేము కోర్టులో ఫిల్ వేసాము అని చెప్పేసి ఆయన స్వయంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది. లేకపోతే మేము కోర్టు ద్వారానే అనుకునేవాళ్ళం, కోర్టు ద్వారానే ఫైట్ చేసేవాళ్ళం. శంకర్రావు గారు తన అభిమానంతో చెప్పి ఉండొచ్చు తప్ప అభిమానంతో వేరే వాళ్ళ మీద కేసులు పెడతారా? అక్రమ కేసులు ఆ విధంగా సార్ కలిబోలు ఎందుకు జైలు పెట్టారు సార్? పూజ స్కామ్ జరగలేదు. ఈ రోజు నేను అడిగిన ప్రశ్నకి పూజ స్కామ్ జరగలేదు. కరెక్ట్ పైన ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. శ్రీనివాసరెడ్డి గారు, ఎపిసోడ్లో మొత్తం చంద్రబాబు ఉన్నాడనే జగన్ కామెంట్ చేశాడు, కుటుంబాలని కుటుంబంలో కొంతమంది చిచ్చు పెడుతున్నాయని కామెంట్ వినిపిస్తుంది. నేను తులసిరెడ్డి గారు కొద్ది నిమిషాల క్రితం ఒక కామెంట్ చేశాడు సార్, చాలామంది మా పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో కానీ, అంటే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా చాలామంది వచ్చే అవకాశం ఉంది అంటారు. నిజంగా వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్లోకి వలసలు వెళ్ళే అవకాశం ఉంది సార్ షర్మిల వెంట? శ్రీనివాస్ గారు, ముందుగా పొద్దున నేను తులసిరెడ్డి గారు 99 ఛానల్లో మాట్లాడాం, రాత్రి ప్రైమ్ 9 ఛానల్లో మాట్లాడాం. తులసిరెడ్డి గారు మీరు చెప్పే మాటలు నాతోటి కూడా అన్నాడు, నాతో కూడా ఆర్గ్యుమెంట్ లో మాట్లాడటం జరిగింది. నేనేమంటున్నానంటే విలీనం అంటే పార్టీని నడపలేకపోవటం. ఇక్కడేదో మొహిద్దీన్ గారు చెప్తున్నారే 3000 కిలోమీటర్ల పైగా తిరిగి పాదయాత్ర చేసి పార్టీని గెలిపించింది ఆంధ్రాలోని. 3700 కిలోమీటర్లు తెలంగాణలో తిరిగి మరి పార్టీని మీకు గంపగొత్తగా అమ్మేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, లేదు ఆమె మీద మీకు ప్రేమ ఉంది, రాజశేఖర రెడ్డి గారి మీద నిజంగా మీకు ప్రేమ ఉంది, రాజశేఖర రెడ్డి గారు మా మనిషి, మా ముఖ్యమంత్రి అని చెప్తున్నారు మొహిద్దీన్ గారు. నిజమైన ప్రేమ ఉంటే కాంగ్రెస్ లో గెలవలేకపోయినటువంటి పొన్నం ప్రభాకర్ తీసుకొచ్చి మంత్రిని చేశారు కదా, మరి ఏం వల్ల పార్టీ గెలిచినప్పుడు తెలంగాణలో మంత్రిని చేయొచ్చు కదా, అని ఏదో ఒక అవకాశం అక్కడ కల్పించవచ్చు కదా. కుటుంబంలో చిచ్చు పెట్టడం అనేది, విభజించి పాలించడం అనేది విదేశీ నుంచి వచ్చినటువంటి సోనియా గాంధీకి అలవాటు అయిపోయింది. ఆ ప్రక్రియను ఆవిడ ఎప్పుడు మొదలుపెట్టిందంటే, సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే స్వయాన ఆయన భార్య అయినటువంటి విజయమ్మ గారి మీద రాజశేఖర రెడ్డి గారి రక్తస్పర్శ అయినటువంటి తోబుట్టు అయినటువంటి వివేకానంద రెడ్డి గారిని మంత్రి పదవి ఎరగా వేసి పోటీకి నిలబెట్టింది. పోటీకి నిలబెట్టి ఆయన చిత్తుగా ఓడిపోయినప్పటికీ కూడా మంత్రి పదవి చాలన్నటువంటి తృప్తితో ఉంటే అంతటితో ఆగకుండా డిఎల్ రవీంద్రారెడ్డి ఆత్మీయ సోదరుడు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, అటువంటి అతని చేత కడపలో ఎంపీగా పోటీ పెట్టించింది. ఇదంతా కూడా కసి కాదా? మాకేమి కసి లేదు అని చెప్పేసి అంటున్నారే. శంకర్రావు గారు చెప్పారు, శంకర్రావు గారే కాదు, సాక్షాత్తు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే చెప్పాడు. ఏమని? ఏ కేసు ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన కానీ ఓదార్పు యాత్ర ఇట్లా ఆయన కానీ బయటకు వెళ్ళి ఉండకపోతే అని చెప్పాడు. రైట్. అంటే మొత్తం మీద షర్మిల ఎఫెక్ట్ ఉండదంటారా? షర్మిల ఎఫెక్ట్ అసలు ఏముండదు వైఎస్ఆర్టీ? అనేక మంది ఏమండి, నన్ను చెప్పనివ్వండి, ఇక్కడ ఈ రోజున 2011, 2009 ఆ ప్రాంతంలో ఏదైనా కాంగ్రెస్ ఓటింగ్ అంటే ఉండి ఉండవచ్చు, కాంగ్రెస్ ప్రభావం ఉండి ఉండవచ్చు. కాంగ్రెస్ శూన్యమైపోయింది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఓటరు జగనన్న ఓటరుగా మారాడు. ఇక్కడ ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ పాలన బాగలేదనో మరి ఇంకేదో కారణంతో ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నిజంగా చెయ్యి ఇవ్వలేదు, కేవలం విభజన చేశారన్న కోపంతోనే ఈ 10 సంవత్సరాలు వాళ్ళకి జైలు శిక్ష విధించినట్టే. ఇప్పుడు షర్మిలత ఎంట్రీతో ఆ పార్టీ పునర్వైభవం తెచ్చుకోవాలని కానీ ప్లాన్స్ చేస్తోంది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చాలా చేసింది, అది కాదనలేని సత్యం. రాజశేఖర రెడ్డి గారిని అంతకుముందున్న ముఖ్యమంత్రులంతా చేశారు. వాళ్ళు లేకపోతే ఈరోజు వైఎస్ఆర్ సిపి లేదు, వైఎస్ఆర్ టీపీ లేదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం.
అవునంటారు కాదంటారా? మీరు చెప్పేది ఎంతవరకు అంటే కొంతవరకు సబబు. ఎందుకంటే ఇక్కడ అడ్రస్ లేకుండా పోయినటువంటి పార్టీ తెలంగాణలో 22 సీట్లు వచ్చినాయి. 22 సీట్లు ఎందుకు వచ్చినాయి తెలంగాణలో? తెలంగాణకి న్యాయం జరిగింది. తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి రాజధాని ఎత్తుక్కోవాలి. వాళ్ళకేమో రాజధాని ఉంది, పాత పేరు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా పోయింది. విభజన సరిగా జరగలేదు. దాని మీద కోపంతోనే ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి పార్టీ ప్రత్యేక హోదాని నేను ఇస్తానని చెప్పి ప్రత్యేక హోదాని కనీసం ఆ విభజన బిల్లులో పొందుపరచకుండా మోసం చేసినటువంటి దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నాలు చేసినా సరే, ఎన్ని చేసినా సరే, ఈ కుట్ర మొత్తానికి కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు ఎందుకు కొనసాగిందండి? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక దుర్మార్గపు రాజకీయవేత్త, జుత్తుల మారి రాజకీయవేత్త, అతను మద్దతు ఇచ్చి నిలబట్టి ఆ ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగింది. ఆ ప్రభుత్వంలో కూడా ఏదైతే వాళ్ళు కుటుంబాలను చీల్చడం అనేది అలవాటుగా పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక వైఎస్ఆర్ కుటుంబాన్నే కాదు, సొంత ఎన్టీఆర్ కుటుంబాన్ని కూడా చీల్చాడు. ఎన్టీఆర్ కుటుంబంలో హరికృష్ణన్ దూరం చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ అనేవాడిని ఏ విధంగా వాడుకొని ఏ విధంగా వదిలేసి ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా టార్గెట్ చేస్తున్నాడో మనం చూసాం. అంతేకాకుండా లక్ష్మీ పార్వతి ఉన్నది, లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి కాకుండా చూడాలని చూశాడు, ప్రయత్నం చేశాడు. పెళ్లి అయిపోయిన తర్వాత ఆమెను బూచిగా చూపించి కుటుంబం మొత్తాన్ని ఒక పక్క తీసుకొచ్చి లక్ష్మీ పార్వతిని బూచిగా చూపించి రామారావు అంటేనే పెద్ద పనికిమాలినోడు, పెద్ద స్త్రీలోలుడు, ఒక నీచుడు, ఒక దుర్మార్గుడు, ఒక పనికిమాలినోడు అని చెప్పి చెప్పగలిగాడు. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మొత్తంగా చెప్తుందంటే ఈ స్టోరీ అంతా నడిపిస్తుంది చంద్రబాబు అంటారు. మళ్ళీ అటు వచ్చింది కదంతా, షర్మిల బయటికి రావటం ఎఫెక్ట్ అంతా. ఏమండి శంకర్రావు గారు కేసు వేశారు, చంద్రబాబుకి ఏం పేరండి? స్నేహితుడు కొడుకు కదా సార్. రైట్, మీరు చెప్తున్నట్టు ఇదంతా ఈ కథలంతా అందరికీ తెలిసిందే. రాజశేఖర రెడ్డి చేత, అశోక్ గజపతి రాజు చేత, కొంజారపు ఎర్రనాయుడు చేత ఇంప్లీడ్ అయ్యి కేసును కొనసాగించి అతను జైల్లో పెట్టేదాకా వెళ్ళింది ఎవరంటే చంద్రబాబు నాయుడు కదా. రైట్, మీరు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు కదా. ఓకే, మీరంటే చంద్రబాబు రైట్ సార్, ఇది అందరికి తెలిసిన విషయమే. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? షర్మిల ఎంటర్ అవుతుంది సార్. ఇప్పుడు ఒక జవాబు ఇవ్వాలి సార్ ఇతనికి, మదిరెడ్డి గారికి. చెప్పండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారు పేరు తీసుకొచ్చారు, అక్కడ పెట్టి ఓడించారు అని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెచ్చి పోటీ చేసి ఓడించారు, కుటుంబాన్ని చూలుస్తున్నారని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సొంత ఇంటికి నిప్పు పెట్టుకుని ఊర్లలో పడి ఏడో సార్, సొంత ఇంటికి నిప్పు పెట్టుకుని ఊర్లో మీద పడి ఏడిస్తే ఏం లాభము? వివేకానంద రెడ్డి గారు చాలా లేకుండా మాట్లాడుతున్నాడు. నేను అడిగినంత చెప్పు, వివేకానంద రెడ్డి గారి మీద పోటీ పెట్టింది ఎవరు? వివేకానంద రెడ్డి గారు మాట్లాడే అర్హత పోటీ పెట్టావు? అడిగిన దానికి సమాధానం చెప్పడం నేర్చుకోండి. వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగితే కనీసం సిబిఐ సహకరించకుండా వాళ్ళ మీద తెచ్చిన అరెస్ట్ వారెంట్లో మీరు ఆపేసి తెలుగుదేశం హయాంలో ఈ మద్దతు జరిగితే చంద్రబాబు ఎందుకు నిలబడలేదు? చంద్రబాబుని అదే సునీత వెనకాల చంద్రబాబు నడుస్తా ఉంటే ఎక్కడ ఇప్పుడు బయటకు వస్తారా మీరు? రైట్, మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. టీడీపీ నేత అల్లా బక్షి గారు మనతో జాయిన్ అయ్యారు. అల్లా బక్షి గారు నమస్తే సార్. నమస్తే అండి, ప్యానల్ ఉన్న సభ్యులందరికీ నమస్తే అండి. సార్, మొత్తం ఈ ఎపిసోడ్ లో షర్మిల ఎంట్రన్స్ ఇదంతా చూస్తుంటే వెనకుండి చంద్రబాబే ఉన్నాడు అనే ఒక టాక్ తోనే నిన్న జగన్ కూడా ఈ కామెంట్ చేశాడు, కుటుంబాల్లో చిచ్చులు పెట్టే అవకాశం అని. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అన్నారు చంద్రబాబుకి ఇదంతా అలవాటే అనేసి. మీరేమంటారు సార్? షర్మిల ఎంట్రీ ఇదంతా బాబు వెనకాలన్నా లేక ఆమెగా వస్తున్నారు అనుకుంటున్నారా? ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా టీడీపీకి? ఇప్పుడు టీడీపీకి
ఏం ఎఫెక్ట్ ఉండదండి. ఎఫెక్ట్ ఉండేదే జగన్మోహన్ రెడ్డి గారికి. ఉమ్, ఇప్పుడు ఒకటి, ఉమ్, వాళ్ళ బాబాయిని హత్య చేస్తే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు. ఉమ్, వాళ్ళు తుమ్మినా దమ్మినా ఏ చేసినా వాళ్ళ తప్పులు కప్పు చూపించుకోవడానికి, వాళ్ళ తప్పులు బయట రాకుండా ఉండడం కోసం ఆ యొక్క మచ్చను చంద్రబాబు నాయుడు గారి పైన లేదా మా పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉమ్, ప్రయత్నం చేసినంత మాత్రం ప్రజలు అవన్నీ గమనిస్తా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి విఫలం చెందుతూనే ఉన్నారు ఆ విషయంలో. ఉమ్, ఇప్పుడు ఉమ్, గత ఎలక్షన్ ముందు వరకు వాళ్ళ అమ్మని, అదేవిధంగా వాళ్ళ చెల్లిని షర్మిల గారిని తిప్పుకొని అంతా పని చేయించుకొని ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క అధికారం వచ్చిందని చెప్పిన మదంతో ఆయన కళ్ళు నెత్తికెక్కేసి ప్రజలను ఎలా అయితే మోసం చేశారో అదే విధంగా ఉమ్, ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మని, అదే విధంగా వాళ్ళ సోదరి షర్మిల గారిని ఇంట్లో నుంచి గెట్టేశారు. ఉమ్. ఇది వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూ. ఇది ఓకే. దేంట్లో వేర్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అండి? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అల్లాబక్ష్ గారు, సోనియమ్మ గారును, చంద్రబాబు నాయుడు గారు influence ఏం శర్మిల లేదని గారును, విజయం గారు మీ ఇంటికి వచ్చారా? ఏం మాట్లాడుతున్నావా? గెట్టేయటం ఆ పదాలు వెనక తీసుకోండి. ఇంటి నుంచి గింటి వేశారనే మాటను వెనక తీసుకోండి. టేక్ బ్యాక్ యువర్ వర్డ్. ఏం మాటలు మాట్లాడుతున్నారు మీరు? డిబేట్ ఇది. డిబేట్ లో మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. ఇంటి నుంచి గెంటేటువంటి ఏంటి? ఇంటి నుంచి గెంటేటువంటి పిచ్చి మాట్లాడుతూ సరిపోతారు. రైట్ రైట్ ఓకే ఓకే. ఇంటి నుంచి గెంటేటువంటి వాట్ వర్డ్ యు హావ్ టేకెన్? వాట్ వర్డ్ యు హావ్ బీన్? మీరు అబద్ధాలతోటి అసత్యాలని ప్రజల్లోకి తీసుకెళ్తే మేము ఇలాగే మాట్లాడతాం. అల్లబక్షి గారు, అసత్యపు మాటలు మాట్లాడితే మేము అల్లబక్షి గారు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పేది కరెక్ట్. అల్లబక్షి గారు ఏంటంటే నిన్న వెళ్ళింది తన అన్నకి కార్డు ఇచ్చింది. ఈరోజు లోటస్ ఫండ్లో తల్లి విజయం ఉన్నారు. ఆయన కేసీఆర్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాడు, అమ్మతో మాట్లాడుతున్నారు. వాళ్ళంతా బాగున్నారు సార్. మీరు ఎట్లా అంటారు ఇంటి నుంచి గెంటేసారు ఆ పదాలు? ఫార్మల్ అండి. ఫార్మల్ గా ఎంత ఇప్పుడు అన్నదమ్ములో లేకపోతే సోదరిమణులు కానీ లేకపోతే సోదరుడు సోదరిమణి దగ్గర కూడా కొన్ని చిన్న మనకి ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఫార్మల్ గా ఏదైనా మ్యారేజ్ ఉందా, ఇంకోటి ఉందా, ఇంకో పని ఉందా కూడా ఒక ఫార్మల్ అయితే కలుస్తామండి. సపోజ్ మీకు నాకు తగాదు వచ్చి మన ఇద్దరు మాట్లాడుకోపోయినా కూడా, లేకపోతే ప్రతిపక్షం కూడా ఒక హుందాతనంగా ఒక కార్యం జరిగేటప్పుడు ఒక నేచురల్ ప్రాసెస్ లో కలవడం జరిగింది అంతే తప్ప ఇక్కడ సోదరుడు అంటే ఎంత ఆప్యాయత ఉంటే కలవలేదు, లేకపోతే సోదరిమణి అని ఆప్యాయత ఉంటే. అంటే అల్లబక్షి గారు చాలా మంది చేసే కామెంట్స్ ఏంటంటే ఇదంతా ఒక ఫ్యామిలీ డ్రామా, జగన్ అనే అంతా నడిపిస్తున్న కామెంట్ కూడా వినిపిస్తుంది. మీ టీడీపీ వాళ్ళు ఇది ఓకే అంటారా? డెఫినెట్లీ మేబీ భాగమై ఉండొచ్చని. కానీ కాకపోతే మేబీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ సైడ్ నుంచి కూడా హీ వాంట్ టు బి ప్రొటెక్టెడ్. సో ఆయనకు ఆ భయం ఉంది కాబట్టి ఈసారి ఎన్నికలు ఆయన ఖచ్చితంగా ఓడిపోతారు కాబట్టి ఆ యొక్క ప్లాన్ తో ఒక ప్రొటెక్షన్ కోసం ఇటు ఈయన లోపల బీజేపీతో కొంచెం నరేంద్ర మోడీ గారితో కొంచెం లాలూచి పడుతూ, అదే విధంగా చెల్లితో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఆయన పంపించి అక్కడి నుంచి కూడా ఆయన కొంత ప్రొటెక్షన్ కావాలని కోసం ఆయన లాలూచి పడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వం కోల్పోతుంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ ఆయన గతంలో చేసిన తప్పులు కానివ్వండి, ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి 4 సంవత్సరాలు 9 నెలలు చేసిన తప్పులు కానివ్వండి, వీటన్ని మళ్ళీ ఆయన శిక్షణ వహించాల్సి వస్తుంది. మరి ఆ శిక్షణ కాపాడుకోవడం కోసం రెండు పార్టీలతో లాలూచిపడాలని చెప్పి ఏదైతే జాతీయ పార్టీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ వాళ్ళతో న్యూట్రల్ గా ఆయన. రైట్ ఒక్క నిమిషం సార్. సుధామాధవ్ గారు, మొత్తం మీద ఈ ఎపిసోడ్లంతా మనం చూస్తుంటూ పోతుంటే రేపు మళ్ళీ మీ జనసేన నేతకే కామెంట్లు ఎక్కువేదట్టు సార్. ఆల్రెడీ అన్న తిడుతున్నాడు ప్యాకేజ్ స్టార్ అనో 3 పెళ్ళిళ్ళని. మరి చెల్లెలు రేపు ఆ మాట అనకుండా ఉంటుందా మిమ్మల్ని టార్గెట్ చేయడానికి? మొత్తం మీద వచ్చేది అంటారు చూడండి, ముళ్ళు వచ్చి మళ్ళీ మీకే గుచ్చుకునేదట్టు అనిపిస్తోంది. మొత్తం మెయిన్ ఈ ఎపిసోడ్లో కనిపిస్తోంది. సార్, తెలంగాణ ప్రజలకి మీరు నన్ను నిలబెట్టండి, మిమ్మల్ని కలిపి నిలబెడతాం, మాతో నిలబెడతాం అన్న చెల్లమ్మ ఈ రోజు మూకుమ్మడిగా హోల్సేల్ గా కాంగ్రెస్ కి అమ్మేసి ఖర్గే గారి ద్వారా కండువా కప్పుకున్నది. పక్కన అనిల్ బ్రదరు కండువా కప్పుకోమంటే ఎందుకు ఆలోచించారండి? మరి కులం ఏమన్నా అడ్డం వస్తుందా, లేకపోతే కుల ప్రాతిపదిక మత ప్రాతిపదికన ఏమన్నా ప్రజలు దూరం అవుతారనే ఆయన ఖర్గే గారు అక్కడ మీరు గమనించారో లేదు, ఖర్గే గారు కొంచెం ఆయన అన్ఈజీగా ఫీల్ అయ్యాడు. మరి కండువా కప్పుకోమంటే కప్పుకోలేదనో. అంటే పార్టీ అధినేత్రి షర్మిలనే కాంగ్రెస్ లో చేరుతుందని కామెంట్ వచ్చింది కదా సార్. అనిల్కి అసలు సంబంధం లేదు కదా. ఆమె స్పీచ్ లో నాతో పాటు నా మనుషులు, నా కార్యకర్తలు, నాతో ప్రయాణించిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ లో కలుస్తున్నాం అని చెప్పి క్లియర్ గా ఆమె చెప్పింది. చెప్పినప్పుడు మరి సొంత భర్తే దానికి వ్యతిరేకంగా కండువా వేయించుకోలేదు. మరి సొంత భర్తే నమ్మలేని పరిస్థితుల్లో షర్మిల గారు ఉన్నప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి కాంగ్రెస్ ను బతికిస్తుంది, మరి ప్రజలు ఖచ్చితంగా నన్ను నమ్ముతారు, నాకు ఓట్లు వేస్తారు అనుకోవడం అది చూడాల్సిన అవసరం అయితే ఉంది సార్. మరి ఇది కాంగ్రెస్ వ్యూహమా లేదు వైఎస్ఆర్సీపీ నుంచి మన జగన్ గారు
ఇదొక వ్యూహంలో భాగంగా తీసుకుని వస్తున్నటువంటి మరి ఒక బాణమా, మరి ఫ్యూచర్ డిసైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మాత్రం కామెంట్స్ తప్పు వేస్తారు, అదే అందరూ అనుకుంటుంది. ఇప్పుడు అన్న నుంచి స్టార్ట్ అయింది, చెల్లెలు కూడా అదే రూట్లో వెళ్తారే మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటూ. సో మరి అన్నానే హోల్సేల్ గా అమ్మేసాడు అన్న షర్మిల ఈ రోజు ఏమైంది సార్? ఉమ్, మరి భూమి గుండ్రంగా ఉంటుంది, తిరిగి అదే ప్లేస్కి వస్తుంది కదా సార్. ఉమ్, రేపొద్దున మరి ఈమె కూడా దానికి ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది కదండి. ఉమ్, సో కాబట్టి ఏది మనం మాట్లాడినా కూడా ఏది కాంట్రవర్షియల్ కాకుండా, ఉమ్, సో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితమైన స్ట్రాటజీతో పోతే రేపొద్దున ఇటు వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఇటు జనసేన కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, బీజేపీ వాట్ ఎవర్, సో ఒక స్ట్రాటజీతో పోతున్నప్పుడు ఖచ్చితమైన రిజల్ట్స్ అయితే ఎవరికి వాళ్ళ ఫలితాలు వస్తాయి. ఈ రోజు షర్మిల రాగానే ఎక్కడక్కడ మారిపోతాయి అనుకునేంత పర్సనాలిటీ కాదు. అటు కాంగ్రెస్ చూస్తే అంత పెద్ద పార్టీ కాదు ప్రస్తుతం. మా అధ్యక్షుడు ఎప్పుడో చెప్పారు కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని. సో అదే సిద్ధాంతాన్ని మేము ఈ రోజు కూడా పాటిస్తున్నాం. రైట్. ఒక్క నిమిషం మొయినుద్దీన్ గారు మీ దగ్గరికి వస్తాను, ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి సార్, ఓట్లు చీలుస్తారు షర్మిల గారు వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి అంటారు. ఎవరి ఓట్లు సార్? మీకేమైనా వైఎస్ఆర్సీపీకి ఏమైనా ప్రాబ్లం ఉందా, లేక టీడీపీ జనసేనకి ఎఫెక్ట్ ఉంటుందని మీ ఒపీనియన్ చెప్పండి సార్. శ్రీనివాస్ రెడ్డి సార్, ఇక్కడ విలీనం అంటేనే పార్టీని నడపలేకపోవటం అంటే కరెక్టే, ఓకే కరెక్టే. కానీ ఎంతో కొంత రాజన్న బిడ్డగా ఎఫెక్ట్ ఉంటుంది కదా. చేతులు ఎత్తేయటం, విలీనం చేసి పార్టీలను విలీనం చేసిన వాళ్ళ చరిత్ర ఏమకన్నా చరిష్మా ఉన్న నాయకుడు. మరి చిరంజీవి గారు విలీనం చేసిన తర్వాత ఆయన అడ్రస్ రాజకీయంగా ఆయన అడ్రస్ ఈ రోజు ఎక్కడుందో మనం ఎత్తుకోవచ్చు. కానీ రాజన్న బిడ్డ కదా సార్ షర్మిల గారు. వినండి, మాకు రాజన్న బిడ్డ ఇవన్నీ కాదు. ఇక్కడ ఎప్పుడైతే అక్కడ తెలంగాణలో ఎప్పుడైతే ఆవిడ కాంగ్రెస్ తో కలుస్తానన్నదో, నాకు అత్యంత ఆత్మీయ సోదరుడు గట్టు రామచంద్రరావు, మరి రాఘవరెడ్డి నా సొంత బంధువు కొండా రాఘవరెడ్డి నా బావమరిది అవుతాడు. సార్ పార్టీలో ఉన్నారు మొన్నటి వరకు. మరి వీళ్ళందరూ కూడా విభేదించి పక్కకెళ్ళారు. వీళ్ళందరూ పక్కకెళ్ళేసరికి ఆవిడకి ఎన్నికల్లో నుంచునేటటువంటి ధైర్యం చేయలే. ఆవిడ ఎన్నికల్లో సాహసం చేయలేకపోయింది. ఓకే. అందువల్ల మాకేంటంటే మా రాజశేఖర్ రెడ్డి గారు అంటే మాకు మహాత్ములకు మరణం లేదు అంటాం సార్. ఓకే. అలాంటి మహాత్ముడు మా దృష్టిలో మా రాజశేఖర్ రెడ్డి గారు. ఆ రాజశేఖర్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో చేర్చినటువంటి పార్టీలో ఆమె చేరటాన్ని మేము ఎవరం కూడా యాక్సెప్ట్ చేయము, మేము అంగీకరించము. మేము పోరాడి ఏ కాంగ్రెస్ పార్టీ మీద అయితే పోరాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం తెచ్చుకున్నామో ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సత్తాని, శక్తిని, సైన్యాన్ని, ప్రజలని, ఓటర్లని మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటర్స్ గా, వైఎస్ఆర్సీపీ ఓటర్స్ గా మేము మార్చుకున్నాము. మా ఓటర్స్ ఎవరు కూడా ఈ రోజున అటు వెళ్లేటటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి చర్యల వల్ల 2018లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం వల్ల అంతకుముందు 22 స్థానాలు వచ్చిన వాళ్ళు 15 స్థానాలకు ఎట్లా పడిపోయారో, ఈ రోజున ఈ చేతులు కలపటం వల్ల మాకు 151 పైగా వస్తాయి అనుకున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో 175కు 175 గెలిచేటటువంటి అవకాశం ఉంది. ఫుల్ మార్క్స్ పాజిటివ్ అవుతుందే కానీ ఏమాత్రం కూడా నెగిటివ్ కాదు. రైట్. కృష్ణ మొయినుద్దీన్ గారు, వాట్ అబౌట్ యు? చాలా మదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చాలా గొప్ప మాట మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి గారు మా మనిషి, మా ఇది. రాజశేఖర్ రెడ్డికి మీ మనిషి, మీ వ్యక్తి అయినప్పుడు వివేకానంద రెడ్డి ఆయన తమ్ముడు మీ వ్యక్తి కాదా అని సమాధానం చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు చదివిపోతే కనీసం ఎవరు చంపారు, ఎందుకు చంపారు అని కూడా మీరు చేయలేరా సార్? దాని మీద విచారణ కొనసాగుతుంది కదా సార్, ఎంక్వైరీ సాగుతుంది కదా మొయినుద్దీన్ గారు. మేము ఓట్ల కోసం, మీరు పనిచేసే కోసం. మొయినుద్దీన్ గారు మీరే మాట్లాడుతున్నారు కానీ నేను ఒక ప్రశ్న, మీరే మాట్లాడుతున్నారు కానీ నేనేమంటున్నానంటే ఆయన వివేకానంద రెడ్డి గారిని మేము ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేపిస్తే ఎవరు కత్తి కట్టుకొని ఎవరు కత్తి కట్టుకొని పూర్తిగా చెప్పలేదు. ఎవరైతే కత్తి కట్టుకొని ఆయన చెప్పేది వినండి ఒక్క నిమిషం. చెప్పండి సార్, మీరు ఎవరైతే చెప్పండి.
ప్లీజ్ సార్ ఆ చెప్పండి. బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి చేతులు కలిపి జరిగినటువంటి ఆ దుర్మార్గమైనటువంటి క్రీడ ఎవరి అండతో జరిగిందంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అండతో జరిగింది. ఇవన్నీ కూడా అందుకే ఆ చంద్రబాబు నాయుడు, ఆ సునీత వెనక లాయర్లు ఎవరండి? సార్ శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు అడిగేదే కాదు సార్, చాలా అధికారంలో ఉంది మీరే కదా సార్, మీరు అనుకుంటే ఎంతసేపు విచారణ ముగించవచ్చు సార్. నిజంగా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ చేస్తుంటే అధికారంలో ఉన్నది మీరే కదా సార్. సిబిసిఐడి ఎవరి చేతిలో ఉందండి? జనసేన బీజేపీ చేతిలో ఉంది. కానీ జగన్ గారు కూడా మోదీకి అంత క్లోజ్ కదా సార్. సిబిఐ వాళ్ళు కదా విచారణ చేయవలసింది. అడ్డుకున్నారా? ఎవరు అడ్డుకున్నారు సిబిఐని? సిబిఐని ఎవరు అడ్డుకున్నారు? ఎవరు విచారణ చేయబోతున్నారు? ఎవరు తేల్చుకుంటున్నారు? ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏమన్నా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా తెచ్చిన ప్రతి చట్టానికి జగన్మోహన్ రాజ్యం ఆయన విజయసాయి రెడ్డి గారు నేను 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 అందరికంటే ముందు లేస్తాడు. ఆయన కింద మంట పుట్టుతో ముస్లిం పెద్ద ద్వేషమో ఏమో నాకైతే అర్థం కాదు. ముస్లింలకు వ్యతిరేకంగా దాని గురించి మళ్ళా చర్చిద్దాం. ఈ రోజు వేరే వాళ్ళ మీద మొయినుద్దీన్ గారు ఈ పాటికి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, షర్మిల్ గారికి ఏం పదవి ఇవ్వబోతున్నారు, ఎప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్లో అడుగుడబోతున్నారు, ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారు, దీని గురించి ఏమైనా మీకు వచ్చిందా షెడ్యూల్ అంటే కానీ ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? సార్ ఆమె దాదాపుగా పిసిసి అధ్యక్ష పదవి సూచనలు ఉండొచ్చు, రాజ్యసభ పంపించి ఏసీ జనరల్ సెక్రటరీ ఇవ్వచ్చు అనేది మన హైకమాండ్ నిర్ణయము. మనం దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మేము చిన్నవాళ్ళము, పార్టీలో చిన్న కార్యకర్తలు, మేము పార్టీ కోసం త్యాగం చేసే వాళ్ళము. ఇళ్లలో పడుకొని నిద్రపోయి మేము కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అనేవాళ్ళం కాదు. ఎల్లవేళలా ప్రజల్లో తిరుగుతూ ప్రజల కోసం సేవ చేస్తూ తిరుగుతూ ఉంటాం మేము. కాబట్టి చిన్న కార్యకర్తలు ఏది ఇవ్వాలా ఏది ఇవ్వకూడదు అనేది హైకమాండ్ నిర్ణయము. షర్మిలను ఆదరిస్తారనుకుంటున్నారు ఆంధ్ర ప్రజలు? తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా. ప్రతి కార్యకర్త ఒక సైనికుడే సార్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, వ్యక్తిగతంగా ఎవరికి ఎటువంటి ఇది లేదు సార్, అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. వ్యక్తిగతంగా ఎవరు పెద్ద ఇది కాదు. నేను అనే మాట అది పొగరబోతున్న మాట. అంటే దాదాపు క్యాడర్ అంతా చెల్లా చెదిరైపోయింది, వేరు పార్టీలోకి వెళ్ళిపోయారు లీడర్స్ కానీ క్యాడర్ అంతా. షర్మిలను చూసి వచ్చే అవకాశం ఉందంటారా? అటువంటి లీడర్తో అవసరం లేదు సార్. దానికంటే ఇంకా మంచి లీడర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళకు ముందుకు తీసుకు వెళ్తే వాళ్ళు ఇంకా పెద్ద లీడర్లు అవుతారు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన ద్రోహం చేసి వెళ్ళిపోయారు. ఈ రోజు మీరు బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో ఏం తిట్టారు? అసెంబ్లీలో ఏం చెప్పారు సార్ బొత్స సత్యనారాయణ గారు? ఈ రోజు అదే బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీలో మంత్రిగా ఉన్నారు. ఎవరైతే ఏ యొక్క అమ్మాయిని అయితే మా తండ్రి గారు చంపారని ఎవరైతే నిందలేశారో ఆ అమ్మాయి యొక్క మిత్రుడిని అతను నత్వాళ్ళు గారు తీసుకొచ్చి రాజ్యసభ చేశారు. మన రాష్ట్రం నుంచి ఎక్కడో తెచ్చి మీరు రాజ్యసభ చేస్తే మన రాష్ట్రానికి ఒరిగింది ఏంది సార్? ఒక్క నిమిషం, ఇందాక ఒక మాట చెప్పని మర్చిపోయినా సార్. ఒక్క నిమిషం సార్ చెప్పండి. ఇందాక ఒక మాట చెప్పిన ఆయన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పేది ఒక మాట మర్చిపోయినాను. విడగొట్టారు అందరికంటే ముందు రాసిచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆర్టికల్ 3 ప్రకారంగా మీరు విడగొట్టండి, మాకు అభ్యంతరం లేదు అని చెప్పి రాసిచ్చింది ఆయనే. ఆర్టికల్ 3 ప్రకారంగా ఈ రోజు విడగొట్టాలని ఎట్లా చేస్తారు? ఒక తండ్రి తన ఆస్తులు పంచుతా ఉంటే ఏమన్నా జరగాలంటే అందరు సంతకాలు పెట్టాలా? సంతకం పెట్టేసేస్తారు, అన్ని చేసేస్తారు, ఇక్కడ వచ్చి డ్రామాలు ఆడతారు. కానీ విడగొట్టిన సంతకం పెట్టమన్నా కూడా ఈరోజు అధికారంలో ఉన్నారు కదా సార్. జగన్మోహన్ రెడ్డిని ఆదరించారు కదా ఆంధ్ర ప్రజలు. జగన్మోహన్ రెడ్డిని ఆదరించారు కదా ప్రజలు. ఆదరించారంటే మోసపూరిత మాటలు సార్. ఆదరించారు, మాట్లాడుతూ నిజమే. మోసపూరితంగా మోసము చేసి నేను మీకు ఉన్నాను, మేము అండగా ఉంటాను అంటే ప్రతి ఒక్కటి ఈ రోజు అభివృద్ధి అనే మాట రాష్ట్రంలో లేదు సార్.
అభివృద్ధి అనే మాట రాష్ట్రం లేదు. ఈ రోజు సోమశిలలో ఇదైతే 100 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇంతవరకు ఒక రాయి పడలేదు, పని చేయలేదు అక్కడ. రేపు ఏమైనా వరదలు వచ్చేసి ఆ కట్టలు దిగిపోయి ఏమైనా ఇదైపోతే ప్రమాదం అయితే నెల్లూరు నాలుగు మంట అయిపోతుంది. దానికి ఎవరు సార్ బాధ్యులు? ఊరికే ప్రకటన సరిపోతుందా? ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో నందవరం కూడలి నుండి ఉదయగిరి వెళ్లేదాకా ఎటువంటి గుంతలు ఉన్నాయంటే రోడ్డంతా గుంతలే, రోడ్డే లేదు. ఎందుకు పట్టించుకోలేదు సార్? ఎవరైనా ఆపారా? అంత రోజు సర్వేలే చేస్తున్నాం, అయిపోయింది, రైట్. 1 minute సార్, మీ దగ్గర మళ్ళీ వస్తాను. అల్లాబక్షి గారు, ఫైనల్గా మీరు చెప్పండి, ఏంటి తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంటి? ఎందుకంటే ఎంత అవునన్నా కాదన్నా అన్నా చెల్లెలు రేపు ఒకటే అంటారు చాలామంది కూడా. ఆ ఆప్యాయత బంధాలు ఉంటాయి, పైకి రాజకీయాలు ఆ విధంగా కనిపించినా మీరు జనసేనతో కలిసి వెళ్తున్నారు, కానీ రేపు టఫ్ ఫైట్ ఉంటుంది అనుకుంటున్నారా? అసలు షర్మిల కానీ కాంగ్రెస్ పార్టీ అనాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అంటారా? కాంగ్రెస్ నుంచి మాకేం ఎఫెక్ట్ ఉండదండి. ఈసారి మాత్రం వార్ ఈజ్ వన్ సైడ్ అండి. ఎందుకంటే జనాలు లాస్ట్ టైం వచ్చేసి నమ్మి మోసపోయారు. సో ఆ యొక్క ఛాన్స్ అని ఒక్కసారి ఇస్తారు ఎవరైనా కూడా, పబ్లిక్ కానివ్వండి ఎవరైనా కూడా. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో మనం చూసినట్టే రాజశేఖర రెడ్డి గారు దాన్ని కీలకంగా పనిచేస్తున్నారు. దాంట్లో ఆంధ్ర రాష్ట్రంలో దాంట్లో నోటుటాల తర్వాత వాళ్ళ బిడ్డగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన సొంత ఒక పార్టీ పెట్టినారు. మరి షర్మిల గారు కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తల్లి అయినటువంటి విజయమ్మ కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా ఏ పార్టీ పెట్టుకున్నా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఓట్లు మాత్రమే వాళ్ళకి వస్తాయి. అంటే మా టీడీపీ ఓట్లు అయితే ఎక్కువగా చెల్లాచెల్లవడానికి అవకాశం లేదు, అదేవిధంగా జనసేన ఓట్లు కూడా చెల్లాచెల్లవడానికి అవకాశం లేదు. సో ఎలాగో వీళ్ళు ఓడిపోతారని చెప్పి తెలిసి మరి తలా ఒక పార్టీలో ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఒకరు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైసీపీలో ఉంటున్నారు. సో రాబోయే ఎన్నికల్లో తగిన సమాధానం ప్రజలు ఇస్తారు. దాంట్లో జనసేన తర్వాత టీడీపీ ఏదైతే అలయన్స్ తో మేము ముందుకెళ్తున్నామో చాలా బ్రహ్మాండంగా ఉంది మా అలయన్స్, నో డౌట్ అట్ ఆల్. మనం దాదాపు 150 పైన మేము సీట్లు సాధిస్తాము. ఏదైతే కలలు కంటే వైసీపీ పార్టీ వాళ్ళు 170, దాంట్లో 5 మిగిలిపోయి 5 తీసేస్తే 17 రావడమే వాళ్ళకి కష్టంగా ఉంది. ఈవెన్ స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క కాన్స్టిట్యూషన్ లో కూడా వాళ్ళకి గెలుస్తారో లేదన్నటువంటి భావన వాళ్ళకు ఉన్నది. వాళ్ళకి అనేకటువంటి రిపోర్టులు వాళ్ళకే వచ్చి వాళ్ళే సర్వేలు చేస్తున్నారు. సో వాళ్ళు దీని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా డెవలప్మెంట్స్ లేదండి, డెవలప్మెంట్ లేదు, కనీసం కన్స్ట్రక్షన్ అనేది లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, ఒక రాజధాని కూడా కంక్లూజన్ చేయలేదు, ప్రతిదీ నాంచుడు వ్యవహారం చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా అభివృద్ధి నిల్లుగా ఉంది. కాబట్టి స్వయాన వాళ్ళ పార్టీలో ఉన్న మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, వాళ్ళే వ్యతిరేకంగా ఉన్నారు. ఈనాడు వాళ్ళే చాలా మంది బయట చేయడము, పార్టీ నుంచి బయటకు రావడము, ఈవెన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సార్, స్వయంగా వెలుగు లేదండి, చంద్రుడికి స్వయంగా వెలుగు లేదు. రైట్. ఆ వెలుగుల తర్వాత సార్ శ్రీనివాస్ రెడ్డి గారు సార్, ఒక్క క్వశ్చన్. నిన్న అన్నను కలిసింది, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళారు తాడేపల్లి నుంచి, నిన్న ఆ ఎపిసోడ్. ఈరోజు అన్నేమో ఇక్కడికి తెలంగాణకు వచ్చి కేసీఆర్ని కలిశారు. కొంత ప్రజల్లో ఏదో సమ్ గేమ్ జరుగుతుంది అనే అభిప్రాయం వస్తుంది కదా సార్, లేదంటారా? ఇవి వ్యక్తిగతంగా ఇప్పుడు కుటుంబ సంబంధాలని, రక్త బంధాలని తీసుకొచ్చేసి ఏది పెళ్లి పిలవడానికి వచ్చిందని తీసుకొచ్చి ఇదేమన్నా ప్రజల్లో ఎఫెక్ట్ ఉంటుందా? అక్కడ గాయపడినటువంటి కేసీఆర్ ని పలకరించడానికి దానికి మానవ సంబంధాలు కూడా రాజకీయాల గురించి మాట్లాడారు. ఏకాంత చర్చలో అంటే ఏకాంతంగా 20 నిమిషాల సేపు మానవ సంబంధాలు కూడా రాజకీయాలతో ముడిపెడితే ఎట్లా ఉంటదంటే, మానవ సంబంధాలు రాజకీయ ముడి పెడితే ఇప్పుడు ఈ జనసేన వాళ్ళు ఉంటారే, జనసేన అధినాయకుడు ఉన్నాడే, కనీసము ఏది సాంప్రదాయాలు కూడా పాటించకుండా నేను ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటా, మీరు పెళ్లిళ్ళు చేసుకోండి అనేటటువంటి దుస్సాంప్రదాయాలను మమ్మల్ని పాటించమంటారా? ఆయన చెప్పారా? ఒక్క నిమిషం ఆ మాటలు వదిలేండి. శ్రీనివాస్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ చెప్పారా? పవన్ కళ్యాణ్ గారు చెప్పారా 3 పెళ్లిళ్ళు చేసుకోండి? లేదు కదా. ఒక్క నిమిషం. పుట్టారా? లేదు కదా. అందరూ పుట్టారు కదా. మరి అటువంటిప్పుడు మీకు మాత్రం వ్యక్తిగతంగా మాత్రం మిగతా వ్యక్తిగతం కాదు. ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు షర్మిల మ్యాటర్ వచ్చింది కాబట్టి మీరు వ్యక్తిగతం గురించి మాట్లాడుతున్నారు. అంటే మీకు మాత్రమే వ్యక్తిగతం, ఇంకెవరికి వ్యక్తిగతం కాదా? ఈ క్వశ్చన్ కి ఖచ్చితంగా సమాధానం గురించి మాట్లాడితే తప్పు. అది వ్యక్తిగతమైనప్పుడు వ్యక్తిగత కదా.
అది వ్యక్తిగతం, ఇది వ్యక్తిగత కాదు. ఈ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరంలో, కానీ సబ్జెక్ట్ మాట్లాడదాం. ఇదొద్దు. రైట్ 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 ఒక్క నిమిషం మాట్లాడదాం. ఒక్క నిమిషం సుధామాధవ్ గారు సుధామాధవ్ గారు ఏ సబ్జెక్ట్ రైట్ మాట్లాడదాం. ఒక్క నిమిషం సుధామాధవ్ గారు కంటిన్యూ శ్రీనివాస్ రెడ్డి గారు సార్ ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి మేము వచ్చేసి ఎన్ఆర్ఐల సహాయాలు కోరేవాళ్ళము, లేకపోతే పొత్తులు సహాయంతో పనిచేసేవాళ్ళం. ఎందుకంటే చంద్రబాబు అంటేనే, చంద్రుడు అంటేనే స్వయం ప్రకాశం లేనోడు. కానీ చంద్రుడు సూర్యుడి మద్దతు లేకుండా వెలుతురు కూడా ఇవ్వలేడు. కానీ సూర్యుడిని ఎవరు పొగడరు. చల్లని మామ, చందమామ, మా చందమామ అని పొగిడేటటువంటి బ్యాచ్ ఒకటి ఉంది ఇక్కడ, పచ్చ మీడియా బ్యాచ్ ఒకటి. ఆ పొగడతలతోటి వాళ్ళు అపరచాణికుడు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు. కానీ వాళ్ళు ఏ చాణికుడు అని చెప్పుకున్నా అది అమావాస్య చంద్రుడు అనేది త్వరలోనే రుజువు అవుతుంది. 3,500 మందిని కార్యకర్తలను పెట్టుకొని నెలకు 12,000 రూపాయలు జీతాలు ఇస్తూ బస్సుల్లోనూ, రైళ్లలోనూ, టీచర్ల దగ్గర తెలుగుదేశం వచ్చేస్తుంది ఇప్పుడు చెప్తున్నారు ఎల్లపక్ష గారు. అదే విధమైనటువంటి కామెంట్స్ చేపిస్తా ఉన్నారు. ఇవన్నీ ఈ 2 నెలల పాటు వాళ్ళు వినోదం ప్రజలు కూడా చూస్తా ఉంటారు రాబోయేటటువంటి ఎన్నికల్లో. ఎందుకంటే ఇందాక అభివృద్ధి లేదన్నారు. ఎక్కడ అభివృద్ధి లేదో ఒక్కసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకులో డిపాజిట్ అయినటువంటి అమౌంట్ 3,85,000 కోట్లు గతంలో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4,73,000 కోట్లు, అంటే 88,000 కోట్ల రూపాయలు అదనపు డిపాజిట్స్ బ్యాంక్స్ లో అయినాయి. అంటే ప్రజల్లో సంపద పెరగకుండా బ్యాంకులో డిపాజిట్ చేస్తారా? పిఎఫ్ ఖాతాలు 16 లక్షలు పెరిగినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఉద్యోగాలు రాకుండా పిఎఫ్ ఖాతాలు పెరుగుతాయా? ఎంఎస్ఎంఈలు ఈ రోజున 4,12,000 ఉన్నాయి. 4,12,000 ఎంఎస్ఎంఈల ద్వారా 12 లక్షల అదనపు ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగాలు లేవని మీరు చెప్తే బందరు పోర్టు మీరు శిలాఫలకం వేశారు, ఇప్పుడు అక్కడ పనులు జరుగుతున్నాయి. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు శిలాఫలకం వేశారు, ఇప్పుడు అక్కడ పనులు జరుగుతున్నాయి. త్వరలో శంషాబాద్ మించినటువంటి ఎయిర్పోర్ట్ అక్కడ రాబోతా ఉంది. పని చేసే వాళ్ళకి, పేపర్ల మీద మాటలు చెప్పే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. అంటే పని చేయటం మాత్రమే మాకు తెలుసు. ఈ సర్వేలు గిరివేలు మేము నమ్మం. సర్వేల్లో అన్ని సర్వేలు మాకు పాజిటివ్ గా వస్తున్నప్పటికీ కూడా ఒక్క విషయం, కష్టపల్లి అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారు, మేము నమ్ముతాం. ఎక్కడ కూడా ఉదాసీనంగా ఉండం, కష్టపడుతూనే ఉంటాం, కష్టం చేస్తూనే ఉంటాం, ప్రజలతో మమేకమే ఉంటాం. పేదవాడి ఏటీఎం గా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిదే రాబోయే కాలంలో అధికారం. రైట్ మొయినుద్దీన్ గారు నేను జవాబు చేస్తా సార్. ఆయన అడిగే 2-3 క్వశ్చన్లకు జవాబు చెప్పండి ప్లీజ్. ఫస్ట్ అతను చెప్పారు బ్రదర్ అనిల్ గారు కండు వాయించుకోలేదని. అనిల్ గారు రాజకీయ నాయకుడు కాదు సార్, ఎమ్మెల్యే గారు భర్తే, ఆయన రాజకీయ నాయకుడు కాదు. కులాలకు మతాలకు బ్రదర్ క్లారిటీ ఇచ్చారు సార్. ప్రీచర్ అతను ఒక ఉపన్యాసకుడు. అతను కులాలకు మతాలకు అతీతంగా పనిచేసే వ్యక్తి. అతను కాంగ్రెస్ కండువా కప్పుకోడు సార్. అతను కండువా కప్పుకోపోయినా వెనక రాజకీయాలు చేస్తారంటారా? అతను వాళ్ళ భర్తగా తోడుగా వచ్చాడు సార్. అతను ఒక భర్తగా అతను వెంట వచ్చాడు అనమాట, ఒక సెక్యూరిటీగా. ఓకే, అంతవరకు దాని గురించి మళ్ళీ ఇల్లు రాజకీయాలు చేస్తున్న అవసరం లేదు. ఇంకో మాట అన్నారు, పిఎఫ్లు పెరిగినాయి, ఉద్యోగాలు పెరిగినాయి అని. చిన్న మాట్లాడు సార్ మధురెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు 724 ఉర్దూ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్, ఇంతవరకు వేయలేదు, 5 సంవత్సరాలు అయిపోయిందంటే. నేను వచ్చిన వెంటనే మొదటిసారిగా ఆ 724 పోస్టులు భర్తీ చేస్తారన్నారు. ఇంతవరకు ఒక పోస్ట్ వేయలేదు సార్. ఉన్న ఉర్దూ స్కూళ్ళు మూసేస్తున్నారు, అది అతను ఉండే అభిమానం. నేను వస్తానే ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్ చేస్తామన్నారు. ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్ చేస్తే ఈ రోజు కొన్ని వేల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ఈ సబ్జెక్ట్ మీద విడిగా చెప్పారు కదా పిఎఫ్లు చెప్పండి, ఆయన బాగా చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు రేపు షర్మిల నోటి వెంట కూడా ఇవే రావచ్చేమో కదా. షర్మిల నోటి వెంట కూడా రేపు సభలో ఇదే రావచ్చు కదా. ఈ పాయింట్ లో లేవనెత్తచ్చు కదా. మీ చెప్పండి సార్ మొయినుద్దీన్ గారు. నేను నా సొంతంగా వెళ్తా, మధ్యరెడ్డి గారే చెప్పారు పిఎఫ్లు పెరిగినాయి, ఉద్యోగాలు, దాన్ని జవాబు ఇచ్చా నేను.
అవును, సొంతంగా నేను చెప్పలేదు. చెప్తున్నా ఒక చోట నేనేం ఒక చెప్పలేదు సార్, మీరు ఇచ్చిన మాటకు నేను జస్ట్ ఆన్సర్ ఇచ్చాను, నేను అంతవరకే. రైట్ Clarity ఇచ్చాను నేను. రైట్ రైట్ ఇది నిజమే, జరుగుతున్న మేము- విషయం అన్నమాట. రైట్ రైట్ మేము- ఇంకో విషయం మొయినుద్దీన్ గారు సమయం లేదు. ఎలా? 100% చేసామని చెప్పట్లా, రైట్ రైట్ చెప్పండి. 98% మేము చేసామని చెప్తున్నాం. Right. ఆ 2% మీరు అన్నది ఆగితే ఆగి ఉండొచ్చు. ఖచ్చితంగా మేము దశల వారీగా చేస్తాం. రైట్ రైట్ ఖచ్చితంగా ఒక నిమిషం సార్ చేసుకుంటాం. మొయినుద్దీన్ సార్ చెప్పండి సార్. రైట్ మొయినుద్దీన్ గారు నేనేమంటున్నానంటే చెప్పండి 13 రైట్ షర్మిల గారు ఎంటర్ అయ్యారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంటర్ అవుతున్నారు, ఇంకా ఎవరెవరు నేతలు రాబోతున్నారు సార్ కాంగ్రెస్ పార్టీలోకి? చెప్పొచ్చుగా, ఓపెన్ అప్ గా వచ్చే ఎందుకు భయం ఎందుకు? షర్మిల వచ్చేసారు సార్, దాని వెంట అందరికంటే ముందు ఆర్కే గారు వస్తున్నారు. ఇంకా దాదాపు ఒక 48-50 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, అంతా రెడీగా సిద్ధంగా ఉన్నారు సార్. అంటే ఆల్ పార్టీసా లేక ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మీకు ఉంటుంది కదా సమాచారం. ఆల్ పార్టీస్ వస్తారు సార్, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అని కాదు, టీడీపీ నుంచి వస్తారు. జనసేన అంటే ఇప్పుడు ఇంతగా పార్టీ పెద్ద ఇదిగా ఏం లేదు, వాళ్ళు ఎక్కడ జనసేన గురించి పెద్దగా టాక్ కూడా ఏం పెద్ద లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఉన్న తెలుగుదేశం పుణ్యాన వాళ్ళు కూడా ఈదుకుంటూ పోవాల్సి ఉంది. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందంటే జనసేన స్థానాలే గెలవాల్సి ఉంది, అంత తప్ప క్లారిటీ అనేది చాలా మంది నాయకులు క్యూలో నిలబడి ఉన్నారు, వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నిన్న ఎంఎస్ బాబు గారు చిత్తూరు పుత్తలపట్టు ఎమ్మెల్యే ఒక్కసారి నేను ముఖ్యమంత్రిని కలవలేకపోయినా అంటే 5 సంవత్సరాల్లో మీరు ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రి కలవలేకపోతే ఎవరు కలవగలుగుతారు సార్? ఒక ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే కలవలేకపోతే ఇంకెవరు కలవగలుగుతారు సార్? ఎంపీటీసీలో లేకపోతే ఏదో స్థానం నుంచి ఆయన ఆ స్థాయికి తీసుకొచ్చారు సార్ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అవును సార్, తెచ్చారు కాదని సార్, ఆ స్థాయికి వైఎస్ఆర్సీపీ తెచ్చింది. ఒక ఎమ్మెల్యే టికెట్ లేదు అని చెప్పి కలవలేదన్నమాట కొత్తగా అంతకుముందు కొట్టమంటారా? అన్నం పెట్టి ఎమ్మెల్యే టికెట్ లేదన్న తర్వాతే ఆ మాట చెప్పింది సార్, అన్నం పెట్టి ఇంతకుముందే ఏమైనా చెప్పాడా ముఖ్యమంత్రి గారిని కలవలేకపోయానని? కడుపు నిండా అన్నం ఎంఎస్ పెట్టారు. బాబు ముఖ్యమంత్రి గారిని కలిసిన ఫోటోలు అరడజన పంపిస్తాం మీకు. సార్ ఎంఎస్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ఫోటోలు అరడజన పంపిస్తాం మీకు. అతనే చెప్పారు సార్, నేను ఇల్లే సార్, నేను చెప్తారు సార్, చెప్తారు. పార్టీని వదిలిపోయేటప్పుడు 1,000,000 చెప్తారు, 1,000,000 చెప్తారు సార్, 1,000,000 చెప్తారు. టికెట్ అయినప్పుడు చెప్తే మాకు తెలియదు సార్. రైట్ 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 ఫైనల్ సార్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుధామాధవ్ గారు మీ దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు ఎంటర్ అయిపోయారు, అప్పుడే మొయినుద్దీన్ గారు మాటలు మీరు వినుంటారు. జనసేన అసలు మాకు లెక్కలోనే లేదు అంటున్నారు సార్, మీరే చెప్పాలి ఫైనల్గా. సార్ మంచిదే సార్, ఇబ్బంది ఏం లేదు. అసలు చచ్చిపోయిన పార్టీ మాట్లాడుతుంటే పిలుపులు వేసి మాట్లాడుతున్నట్టుంది. సో దాని గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జనాల్లో మేము ఉన్నాము, జనాల గుండెల్లో మేము ఉన్నాము. రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా స్థాపించబోతున్నాం. ఈ లెక్కలు చెప్పడానికి మేము లెక్కల మాస్టర్లం కాదు. 175కి 175, 151 అని చెప్పడానికి ఇది ప్రజల చేతుల్లో ఉంది. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. కంపల్సరీగా గవర్నమెంట్ అయితే చేంజ్ అవబోతుంది. ఈ భయం ముఖ్యమంత్రి గారి కళల్లో కనిపిస్తోంది కాబట్టి ఈ రోజు జనసేన అధినేతని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోయి పరామర్శించి వస్తే మాట, ఆ తర్వాత బయట ఏదైనా కార్యక్రమాలు ఉంటే మాట. సో ఆ భయం లేకపోతే జనసేన అంటే ఆ గ్లాసు గుర్తుంటే భయం లేకపోతే ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు డెవలప్మెంట్ అంత భయంకరంగా చేసినప్పుడు మీరు మీ డెవలప్మెంట్ గురించి చెప్పుకోండి, ప్రజల్లోకి మీ డెవలప్మెంట్ ద్వారా పోండి. మరి ఎందుకు జనసేనని మాత్రమే టార్గెట్ చేసి ఎందుకు భయపడుతున్నారు? మీ భయం టన్నుల కొద్దీ భయం కనిపిస్తోంది. ప్రజలు ఖచ్చితంగా ఫిక్స్ అయి ఉన్నారు. ఈసారి ప్రభుత్వం మారడం ఖాయం. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, 2024 గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. షర్మిల వస్తుందా ఇంకోరు వస్తుందా ఎవ్వరు ఏం చేయలేరండి. షర్మిల గారి ప్రతాపం తెలంగాణలో చూసాం, ఇంకా ఆంధ్రాలో చూసేది ఏం లేదు. చెల్లెమ్మ చెన్నై పోయి రెస్ట్ తీసుకోవడం ఉత్తమం అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, షేక్ మొయినుద్దీన్ గారు అండ్ బెల్లపు సుధామాధవ్ గారు, షేక్ అల్లా బక్షర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది ఇవాల్టి స్పెషల్ షో. కీప్ వాచింగ్ News 360. నిజం ఆలోచన మారుస్తుంది.